హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్షిన్ డైరీ బుక్. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 2 రక్షమ స్టోరీ చెప్పుకుంటున్నాం. రక్ష ఇంటికి రాగానే తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే యాజ్ యూజువల్గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఫుల్ తినమని ఫోర్స్ చేసి పుట్ట నిండా పెట్టేస్తారు. సో తను నడలేక తన రూమ్కి వెళ్తుంది. అప్పటికే తన క్లాత్స్ అన్నీ రూమ్లో సర్దేస్తారు. తను అప్పటికే జర్నీ చేయడంతో అలసిపోయి ఇంకా ఫుల్గా కూడా తిని ఉండడంతో బ్రేక్ఫాస్ట్ నిద్ర పట్టేస్తుంది. బెడ్ మీద పడిపోతుంది వెంటనే. కానీ కొద్దిసేపటికే తన పాస్ట్ అది మొత్తం ఆ పీడకలన్నీ వస్తాయన్నమాట. వెంటనే హెడేక్తో లేస్తుంది. సడన్గా తల గట్టిగా పట్టుకొని అబ్బా మళ్ళీ నా అనేసి వాష్రూమ్కి వెళ్ళి కొంచెం వామ్ వాటర్తో స్నానం చేస్తుంది. అప్పుడు కొంచెం మైగ్రేన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక నైట్ డ్రెస్ వేసుకుని రూమ్ నుంచి బయటకు వచ్చి వరండాలో నడుస్తూ ఉండగా వాళ్ళ నానమ్మ తాతయ్య గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాట్సాప్ ఓల్డీస్ అంటూ వెళ్ళి మధ్యలో కూర్చుంటుంది. వాళ్ళు నవ్వి వాళ్ళ తాతయ్య ఆకలిగా ఉందా, ఏమైనా తింటావమ్మా అని అడుగుతాడు. గాడ్ అనుకుని కళ్ళు తిప్పుకుంటుంది. వాళ్ళ నాన్నమేమో ఉండి ఇక్కడే కూర్చో, పొద్దున్నే కోళ్ళు గుడ్లు పెట్టుంటాయి ఇంకా తీయలేదు, వెళ్ళి తీసుకొచ్చి నీకేమైనా చేస్తా వాటితో అంటుంది. కూర్చోగ్రాని మార్నింగ్ తిన్నదే ఫుల్గా పట్టేసింది, ఒక్క ఇంచ్ చిన్నది కూడా గ్యాప్ లేదు, అలాంటిది ఇప్పుడు మళ్ళీ నవ్వే ఐ కాంట్ అంటూ లేచి సరే నేను అలా వెళ్ళి బయటని తిరిగి వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళు సమాధానం కూడా వినకుండా. వాళ్ళు ఏమంటారో కూడా రక్షకు తెలుసు. ఇంత పెద్ద అయినా కూడా తను ఇంకా చిన్నపిల్లే కదా వాళ్ళ మనవరాలు. సో ఆగమ్మా రక్ష, తాతయ్య వస్తున్నారు ఆగు అంటూ ఉంటుంది వాళ్ళ గ్రాని. నో గ్రాని, ఇట్స్ ఓకే, నేను వెంటనే వచ్చేస్తాను పర్లేదు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. పచ్చని పంట పొలాల గట్టు మీద నిల్చుని చూస్తూ ఉంటుంది. ఆ గాలికి అవి ఒక మ్యూజిక్ లాగా అనిపిస్తాయి. రక్షకి హాబీ అనమాట సింగింగ్. తన వాయిస్ చాలా బాగుంటుంది అని అందరూ అంటుంటే తను ఎప్పుడు పట్టించుకోదు. కానీ అలాగా వాళ్ళు అనేసరికి తను పాడడం అలవాటైపోయి అదొక హాబీ కింద మారిపోతుంది. తను ఎప్పుడు సాడ్గా ఉన్న హ్యాపీగా ఉన్న సాంగ్స్ పాడుకుంటూ ఉంటుంది. రక్ష ఇలా నోరు తెరుస్తుంది సాంగ్ పాడదామని, సడన్గా ఎవరో చాలా హార్ష్గా చేపట్టుకుని లాగేస్తారు వెనక్కి. తన మీద పడిపోతుంది. వాట్ ద హెల్ అంటూ ఒక క్షణం కూడా ఆలోచించకుండా లాగి పెట్టి కొట్టేస్తుంది ఆ పర్సన్ మొహం మీద. తర్వాత తన చేతిని చూసుకుంటుంది. తన చేతి నిండా బురద అనమాట. యాక్ అనుకుంటూ తను కొట్టిన పర్సన్ని చూస్తుంది. తన మొహం అంతా ఏదో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు బురదతోనే ఉంటుంది మొత్తం, ఎక్కడ ఖాళీ లేకుండా. బట్ ఫేస్ ప్యాక్ ఎవరు రాసుకుంటారు బురద మొహానికి అనుకుంటుంది. రక్ష తనని కొట్టినా కానీ అతను ఏమి అనడు. ఏదో ముందు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఏమైనా పోయిందా, ఏదైనా వెతుక్కుంటున్నాడా ఏంటి అన్నట్టు కిందే చూస్తూ ఉంటాడు. రక్ష అలా చూస్తుంది. ఆ తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది. అసలు నన్ను ఎందుకు లాగాడు, అబ్బా ఎంత పెయిన్, నాట్ రియల్లీ అంత పెయిన్ లేదు, కానీ తనకి నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యం. హలో ఏంటి చూస్తున్నావు అని అడుగుతుంది. అతను తన ఫింగర్ని పాయింట్అవుట్ చేసి ఒక సర్టెన్ చూపిస్తాడనమాట. రక్ష అది చూడగానే ఓఎంజీ ఇట్స్ స్నేక్ అని అరిచి గట్టిగా అతని మీదకి జంప్ చేసేస్తుంది. మొత్తం పీక గట్టిగా పట్టేసుకుని అళ్ళు బిగబెట్టేస్తుంది భయంతో. అతను రక్షను అస్సలు పట్టుకోడు. రక్ష నెక్కకు మాత్రం అతను వేసుకున్న మడ్డ అంటుకుంటుంది. అలాగే తను తలపగా చుట్టుకుని ఉంటాడు, స్లీవ్లెస్ బనీన్ వేసుకుని. కండలు వీరుడు అనుకుంటా. రక్షకు తెలుస్తుంది తన మీదకి ఎక్కేసరికి మజిల్స్ అవి టచ్ అవుతూ. అప్పుడు కొద్దిసేపటికి పోయింది రక్షమ్మ అంటూ చాలా జెంటిల్గా అంటాడు. రక్షకి పర్లేదు, ఆ బురదతో అన్హైజినిక్గా ఉన్నా కానీ నైస్ గాయ్ అనుకుంటుంది. ఒకవేళ తిను కావాలనే అబద్ధం చెప్తున్నాడేమో, ఆ స్నేక్ ఇంకా అక్కడే ఉందేమో, నేను కొట్టాను కదా దాని గురించి రివెంజ్ తీర్చుకోవడానికే పోయిందని చెప్తూ ఉండొచ్చు అనుకుంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తా, నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో అనుకుని ఒక కన్ను తెరిచి ఫ్రంట్కి చూస్తుంది అనమాట. చూసి కింద అంతా బాగా చెక్ చేసుకుని ఆ పాము అక్కడ నుంచి వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు దిగుతుంది కిందికి. అమ్మయ్యా అనుకుని తన ముందరున్న వ్యక్తిని చూస్తుంది. తన మీసాలు గడ్డం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ బురదలో తను ఎలా ఉన్నాడో ఫేస్ క్లియర్గా కనిపించదు, కానీ తన ఐస్ మాత్రం చాలా బాగున్నాయి అనుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి రక్షమ్మ అనేసి తను వెళ్ళిపోబోతాడు అటు తిరిగి. హే ఆగు, అతను వెనక్కి తిరిగి అదేం పర్లేదు రక్షమ్మ, మీరు నన్ను కొట్టినందుకు ఏం సారీ చెప్పక్కర్లేదు అంటాడు. వాట్ అని కళ్ళు టపా కొట్టుకుని ఒక్కసారిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. హలో డియర్, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సారీ
ఈ రక్ష అంత త్వరగా సారీ ఎవరికీ చెప్పదు. అయినా నేనెందుకు నీకు సారీ చెప్పాలి? పైగా ఆ బురద నీ బురద చేతులతో నన్ను పట్టుకొని లాగావు. యాక్! ఎనీవే నేనేమి నీకు సారీ చెప్పడానికి ఆపలేదు. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కడున్నాయో చెప్తావా? ఇది క్లీన్ చేసుకోవాలి అంటూ తన చేతిని చూపిస్తుంది. కొంచెం స్వీట్‌గా అడుగుతుంది ఈసారి తన అవసరం కదా! అప్పుడు తను కొంచెం ఐబ్రోస్ పైకెత్తి అలాగే చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడడు, చెప్పడు. రక్షకి పేషెన్స్ పోతది. హలో అంటూ చిటికలేస్తుంది మళ్ళీ. మీరసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు రక్షమ్మ అంటాడు. రక్షకి ఆశ్చర్యమేస్తది. ఇప్పటివరకు ఎవరు కూడా తనని రూడ్ అనరు. హలో ఏమన్నావు? నేను రూడా? అండ్ ఇప్పటివరకు ఎవరు అలా అనలేదు తెలుసా? ఈవెన్ నేను రూడ్గా మాట్లాడినా కూడా నన్ను ఎవరు వేలెత్తి చూపించలేదు. రక్ష మాట్లాడుతూ ఉండగా తనేం పట్టించుకోకుండా అటు తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఓ హలో హలో ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు నిన్ను అంటూ తన్ని తిప్పబోతుంది. ఈలోపు తనే తిరిగేసి మీరు అడిగిన వాటర్ పంప్ క్లీన్ చేసుకోండి అని చెప్పి రైట్ సైడ్ చూపిస్తాడు. రక్ష అటు చూస్తుంది. ఆ తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు యారోగెంట్, తనే యారోగెంట్, పొగ్గరు అనుకుంటూ తన చేతిని అలాగే తను పట్టుకున్న ఆర్మ్ దగ్గర అలాగే తన నెక్ దగ్గర కూడా అంటుకుంటుంది కదా, సో అదంతా క్లీన్ చేసుకుంటూ గొనుక్కుంటూ ఉంటుంది. మొత్తం మూడ్ అంతా ఆఫ్ అయిపోతుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లంచ్ తింటూ చాలా డెలిషియస్గా ఉంటుంది. కొంచెం ఎక్కువే తింటుంది. వెళ్ళి ఈసారి మళ్ళీ నిద్రపోతుంది కొద్దిసేపు. ఈసారి అయితే థ్యాంక్ గాడ్ డ్రీమ్స్ ఏం రాలేదు అనుకుంటుంది. సో ఆవలించుకుంటూ తన రూమ్ నుంచి బయటకు వస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ కదా, సో పక్షులయ్యి అరవడం అది వినిపిస్తుంది సాయంత్రం అవడంతో. వెళ్ళి వరండాలో ఉన్న మడత కుర్చీలో కూర్చుంటుంది. ఒక మేడ్ వచ్చి కాఫీ ఇస్తుంది. అది తాగుతూ సన్ను అస్తమిస్తూ ఉంటే హారిజాంటల్గా ఉంటుంది కదా, రేస్ అవి తన ఫేస్ మీద పడుతుంటే అలా చూస్తూ ఉంటుంది తాగుతూ. ఆ తర్వాత రక్ష వాళ్ళ గ్రాని పువ్వులు మాల కడుతూ ఉంటే రక్ష కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. రక్షకు కూడా నేర్పిస్తుంది. మొత్తం అంతా చాలా ట్రై చేస్తేలోకి లాస్ట్కి వస్తుంది. కాకపోతే లేట్గా కడుతుంది అనమాట పువ్వుల మాల. అదంతా కట్టేసరికి 7:30 అలా అయిపోతుంది. ఆ తర్వాత అది విలేజ్ కదా, కొంచెం ఎర్లీగానే భోజనం చేస్తారు డిన్నరు. సో మళ్ళీ ఇంకొక డెలిషియస్ డిన్నర్ తింటుంది రక్ష. ఆ తర్వాత వాళ్ళ గ్రాని మార్నింగే మనం గుడికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వాలి, సో త్వరగా లేగు అని చెప్తుంది. దట్ మీన్స్ నేను రెడీ అవ్వాలి అంటే కనీసం 5 o'clock అయినా లేవాలి. నో గ్రాని నా వల్ల కాదు, ప్లీజ్ టైం చేంజ్ చేయవా, కొంచెం లేట్గా వెళ్దాం టెంపుల్కి అంటుంది. రక్ష గ్రాని అస్సలు ఒప్పుకోదు, ఎందుకంటే అది 6 గంటలకు చేయాల్సిన పూజ. సో రక్ష ఇంకేం చేయలేదు, మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు అక్కడ. పైగా ఆడపిల్ల అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా లేవాలి, గుడికి వెళ్ళాలి అంటూ ఏదేదో క్లాస్ పీకుతుంది వాళ్ళ గ్రాని. అనుకుంటూ వెళ్ళి తన రూమ్ గట్టిగా డోరు థడ్ అని వేసేసుకుని వెళ్ళి పడుకుంటుంది. పొద్దున్నే లేవాలి కదా, వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది తన గ్రాండ్ పేరెంట్స్కి. వాళ్ళు పొద్దున్నే లేచి రెడీ అవ్వమంటే అలా రెడీ అవ్వకుండా ఉంటుంది. మార్నింగే లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి అంతా నిద్ర మొత్తతోనే చేస్తుంది. తనకి చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి పడుకోవాలి అనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ గ్రాని మళ్ళీ చెవుల్లోంచి రక్తం వచ్చేలాగా లెక్చర్ ఇస్తుందని తనకు తెలుసు. సో అలాగే నిద్ర మొత్తతోనే తన గ్రాని వెనకాల నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తుంది. పైగా శారీలో తనకి ఆ బ్లూ కలర్ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. తనకి తానే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నిన్న కట్టిన మల్లెపూలు పెట్టుకుని బ్లూ కలర్ శారీ కట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే తనకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది శారీ అలవాట్లేక అంటూ ఆవలిస్తుంది. వాళ్ళ గ్రాని వెంటనే వెనక్కి తిరిగి ఏంటది వదిలేస్తే రోడ్డు మీదే పడుకుండేలా ఉన్నావే అని సర్కాస్టిక్గా మాట్లాడుతుంది. రక్ష వెంటనే నోరు మూసేసుకుంటుంది. ఆ తర్వాత పూజకి లేట్ అయిపోతుంది అనేసి రక్ష చేయి పట్టుకుని గ్రాని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతుంది టెంపుల్కి. ఓకే గాయ్స్, సెకండ్ ఎపిసోడ్ ఎలా ఉంది, నచ్చిందా? సో లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, బాయ్.